కూర్చున్నది కోటి సూర్యలు వెలుగువానికి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీరు పెళ్లి వీడియోస్ చూస్తూ ఉన్నారు కదా. ఈ రోజు ఏంటంటే సత్యనారాయణ వ్రతం అబ్బాయి వాళ్ళ ఇంట్లో. ఆ వ్రతం ఎలా జరిగింది అనేది నేను జస్ట్ ఆ కథలు అవేంటి పూజా విధానం అవేం చూపించట్లేదు, జనరల్గా తీసిన వీడియో అన్నమాట. మామూలుగా ఏంటంటే ఈ తెలంగాణ వాళ్ళు ఎలా చేస్తారు అనేది నాకైతే కంప్లీట్గా తెలియదు. సో వాళ్ళ సారెలు కానీ ఏంటంటే కుండలు ఏంటి విసిరేటివి అవన్నీ కూడా పెట్టున్నారనమాట. వాటి వెనకాల ఏంటి అసలు ఎందుకు పెడతారు, వాటి కథ ఏంటి అనేది కూడా మనం అవి చూపిస్తూ అవి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తాను. సో మొత్తానికి ఆ వ్రతానికి అయితే ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే పిలుచుకున్నారనమాట. బుజ్జి మండపం, సత్యనారాయణ స్వామిని పెట్టిన చిన్న మండపం అయితే చాలా ముచ్చటగా అనిపించింది నాకు. ఈ 5 రోజుల పెళ్ళి ఏంటంటే గ్యాప్ లేకుండా పెట్టుకోవడం వల్ల వచ్చిన బంధువులకు కూడా వసతిగా ఉందన్నమాట. కొన్ని ఫంక్షన్స్ ఏంటంటే ఆ వ్రతంకి టైము కలిసి రాక ఒక 2 days పోస్ట్పోన్ చేసుకోవడం, తర్వాత పెట్టడం. సో వచ్చిన బంధువులందరికీ కూడా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు, దూరం వాళ్ళు ఉండలేరు. అలా కాకుండా లక్కీగా ఈ పాపకి అన్నీ కూడా అదృష్టం అనే చెప్పచ్చు. ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా గ్రాండ్గా జరిగింది పెళ్ళి. కానీ పెళ్లి వీడియోస్ చూశారు కదా. సో అది కూడా లాస్ట్ మన వీడియోలో చెప్పుకున్నట్లు డబ్బు పెడితేనే కాదు, కొంచెం లక్ కూడా ఉండాలి అని. సో ఎంత పెట్టినా ఒక్కొక్కసారి మనకు అది కరెక్ట్గా కుదరవు అన్నమాట. అలా కాకుండా ఈ పాపకి అన్నీ చక్కగా బాగా కుదిరాయి. ఇక్కడ చిన్నపిల్లలు హడావుడి చేస్తున్నారు. సో రండి ఒకసారి చూద్దాం వాళ్ళని. వాడేమో కామ్గా ఉన్నాడు. పడిపోతావు అమ్మ. చూడు ఎంత ముద్దుగా పిలుస్తున్నాడు. చెల్లి అమ్మ పడిపోతావు. అబ్బా కూర్చో అన్న. చెల్లి అంట, ఆయన చెల్లి అంట. సంతాన చెల్లి కాదు, ఈ వీళ్ళకి ఒకే కూతురు. వాళ్ళు బిడ్డలు నేర్పించే దాంట్లో కూడా ఉంటుంది. వాళ్ళు మాటల పలుకులు కూడా వాళ్ళు నేర్పి. ఇటొచ్చి మంగారు ఇటొచ్చి. ఎవరు లేరా? ఎందుకు లేరు? ఇల్లు అయితే పడిపోతాం. అన్న కావాలానికి వదిలేలే. కూరల కుండలు అంటారక్క. కూరాళ్ళు ఏం పెట్టుంటారు? నీళ్ళే ఉంటాయి, నీళ్లు పోస్తారు. 5 కుండలా? పెళ్లి కొడుకు అయిన తర్వాత ఎవరైనా ఇంట్లో పెట్టి అక్కడ బొట్టు అని పెట్టేసి నీళ్లు పట్టుకొని ఇట్లా వస్తాం. అక్క నువ్వు అన్ని వీడియో తీయ, నాకు సగం తెలిసి సగం తెలియదు. నిజంగా పెట్టిస్తే మా వాళ్ళు నీకు ఏం చేద్దామని మాట్లాడతారు అంటారు. సరే నేను అడగండి. వస్తుందానికి సగం తెలుసు అంట, సగం తెలియదంట. సో వాళ్ళ వదిన గారికి ట్రాన్స్ఫర్ చేసింది. చెప్పండి. ఏం లేదా కుండలు మాకు కూరలు ఎందుకు పెడతారు అని అడుగుతున్నారు. పెళ్ళప్పుడు పెడతారండి. మీ పద్ధతులు మా పద్ధతులు తెలియదు, అందుకని మీ పద్ధతులు ఎలా ఉంటాయి? యూట్యూబ్ లో పెడతారా? మాకు తెలంగాణ సాంప్రదాయం అండి. 5 కూరలు ఉంటాయి మాకు. కూరలు పెళ్ళప్పుడు పడతాం. ముత్తైదులందరూ కలిసి పెళ్ళప్పుడు పడతాం. దానిలో నీళ్లు పోస్తారా? వాటర్ ముందు ఖాళీ కుండలు తీసుకొచ్చి వేరే వాళ్ళ ఇంట్లో పెట్టి, పక్క వాళ్ళ ఇంట్లో పెట్టి, మళ్ళీ తప్పుడుతో తీసుకొచ్చి ఇంటికి పైకి తీసుకొచ్చి. చెప్పుడు అంటే మంగళ మేళాలు. అంటే అట్లా ఉన్నట్టు చేయకండి. ఏం ఎడిటింగ్ చేయను, మీరు చెప్పింది.
పైకి తీసుకొచ్చి ఇంట్లోకి తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్లి అక్కడ గడిగి షాక్ పిస్తూ యూట్యూబ్ లో తీసి పెడతారండి, అప్లోడ్ చేస్తారు. ఇవి మళ్ళీ ఏం చేస్తారు? ఇవా అండి ఇవాళ అమ్మాయి అబ్బాయికి దండం పెట్టియాలి. మీరు పోసిన ఒడిబియ్యం ఉంటది కదా, మేమేం చేస్తామంటే మజ్జిగలు ఉప్పులు అట్లా చేలు పెట్టిస్తారు మా వాళ్ళు. అన్నం పులిహోర వండుతాం కదా, పులిహోర వండితే అన్నము గుజ్జు గుజ్జు కుడుక పొడి చేసి అది అక్కడ పెట్టి నైవేద్యం పెట్టి అత్త కూడా ఇద్దరు తినాలి. పల్లెడు లేదు లేకుంటే ఊదిపోగేస్తాం. పాలు వాళ్ళకి సంబంధించిన పాలు అందరూ తినాలి. వేరే వాళ్ళు వేరే మోసిపోతుంది. మాకైతే మా ఊర్లో అట్లా చేసేది. మరి ఇక్కడ వచ్చే కొన్ని పద్ధతులు అంతరించిపోతున్నాయి. అంతే కదా, అంతే కదా, కట్ చేసేస్తున్నారు కదా అప్పుడు పాతకాలం. మళ్ళీ టైం సరేలే, తెలియని పెద్దలు అడిగి ఎలా చేస్తారు. జాబ్స్ చేయడం గుర్తుండే చేస్తున్నారు, మాక్సిమం చేస్తున్నారు. ఇంపార్టెంట్ అన్ని చిన్న చిన్నవి అయితే కొంచెం పెద్దలు ఉంటే ఉండాలి. ఎప్పటికీ మేము గృహప్రవేశం కూరలు తెచ్చుకుంటామండి ఇంట్లో. అవేనా అన్నిటికీ పెళ్లికి కూడా? ఫ్రైడే దాన్ని పూజిస్తాం. అవి పెళ్ళప్పుడు కాదు, పెళ్ళప్పుడు చేస్తారు. అయిపోయినాక ఏం చేస్తారు? ముంతలు ఏం చేస్తారు? అయిపోయిన తర్వాత బోర్లు ఇచ్చి పెడతాం. మంచి రోజు కడిగి తర్వాత మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ ఇంతేనా? వాళ్ళు చెప్పేదానిలో ఈమె దంచుడు ఎక్కువైపోయింది. దగ్గర దంచుడు మా వసుధ కష్టపడి మా కోసం కాదులే, మా దేవుడి కోసం పాయసం చేస్తుంది. ఇక్కడ పాయసం రెడీ అయిపోయింది. ఇది పెట్టున్నారు మన కోసం మొక్కలు. తెలంగాణ సాంప్రదాయం అండి. ఆయన మంత్రాలు ఎక్కువైపోయాడ. మేమైతే మా అమ్మాయి ఉంది కదా, అమ్మాయికి 9 రకాలు పెడతాం. అమ్మాలు పెట్టి అన్ని సకినాలు అన్ని. ఇందాకైతే చెప్తున్నారు పాపం, ఆపేసా మధ్యలో. చిన్నగా చెప్పండి, సోడు నేను పెంచుకుంటా. మరి చెప్తారు లేకపోతే చెప్పండి, నేను చెప్తానంటారా? చెప్పండి, నేను చెప్తానంటారా? ఇది లైటింగ్ కూడా వేసినాను చూడండి, లైటింగ్ కూడా వేసినాం. అట్ట పోయి కూర్చోవాలి. అక్కలే లేత కొంచెం ఇట్రా, ఈ పక్కరా. ఇంకా చాలేందా? కూర్చుందిలే. ఓ అమ్మనా, నెల్లూరు ఇయ్యపురాలు గారు హేమలత గారు మాకు షారీ పంపించారు. మేము వాయనాలు ఇస్తున్నాం పేరెంటాళ్లకు. మా తెలంగాణ పద్ధతి ఇలా ఉంటది. తెలంగాణ పద్ధతులు ఐటమ్లు కూడా చెప్పండి. ఐటమ్స్ లడ్డు, కరిజలు, సకినాలు. ఇప్పుడు వేస్తారు కదా, వేసేటప్పుడు తీస్తారులే. అన్ని ఏంది అమ్మోదే ఇవి 2 పోతుంది. నాకు ఈ వర్షం మాకు కొంచెం తేడా. మన బావ గాని తమ్ముడు గాని
అన్న అనేది అలవాటు అయిపోయి అదే వస్తుంది కానీ బాగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు చెప్పండి, దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. మా లత కాదు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పరా? సీక్రెటా? మీరు కాదు, మీరు పెద్ద చిన్న డిసైడ్ చేస్తారు మరి. ఇప్పుడు 75 నేను 73. ఆ ఫోటో ఆయన ఎక్కడ పోయాడు? ఏది బేబీ బేబీది పెట్టినట్టు ఇచ్చేయండి అబ్బా, వెళ్ళిపోతారు. ఇంకా పిల్లక అది కాదు, ఇంకా పెళ్లిళ్ళు అయిపోయినాక ఇంకేం పని లేదు, ఇంకా అదే పని చేయండి. అదే హేమక్క చాలా యాక్టివ్ ఉంటారు. చెప్పారు కదా, ఇప్పుడే ఇంటున్నారంటే అప్పుడు ఇంకెంత ఉండాలి? అయితేనే ఉంటాయి. మీరు వచ్చి మమ్మల్ని ఎప్పుడు చూడటం కాదు, రేపు వీడియో మంచిగా రాకపోతే అప్పుడు అక్క కానీ బెద్దం పట్టుకుంటారు. మీరేం చేశారండి? వ్రతానికి వచ్చానంటారు. చూసారా? ఓకే సారిస్తారు. బొట్టు పెట్టి సారిపించండి. అక్కడ కూర్చున్నా, చేతిలో కూర్చోండి. నేను వస్తున్నా. గాజులు గాజులు ఏమైతుంది పెద్దవాళ్ళు ఏం కాదు. ఒక విషయం చెప్పుకోవాలి, ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగానే సో వాళ్ళ భర్తలు చనిపోతే దీవించడానికి అర్హులు కాదా అనిపిస్తుంది. సో ఆ పెద్దావిడైతే వద్దంటున్నా కూడా పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, ఖచ్చితంగా దీవించాలి అని చెప్పి. ఇక్కడ నేను చాలాసార్లు మన వీడియోస్లో చెప్పుకున్న విషయం ఏంటంటే, ముత్తైదులైతేనే దీవించాలి, ముత్తైదులైతేనే అక్షంతలు వేయాలి అనే కాన్సెప్టు నాకెందుకో అస్సలు నచ్చదు. ఏంటంటే ఒక మంచి మనసు ఉండాలి అనుకుంటాను ఆశీర్వదించడానికి. కొంతమంది వాళ్ళ భర్తలు చనిపోతారు, రెండో పెళ్లి చేస్తారు, లేదా వాళ్ళ భర్తలు వదిలేసి వెళ్ళిపోతారు, రెండో పెళ్లి చేస్తారు. వాళ్ళంతా మాత్రం ముత్తైదులు అని చెప్పి ముందు కూర్చోబెడతారు. ఇంకా భర్త లేని వాళ్ళు మాత్రం వెనకాల కూర్చోబెట్టి లాస్ట్లో మా ఊర్లో కూడా చాలా ఇళ్లలో చేస్తూ ఉంటారనమాట. అది నేను ఎప్పుడు సహించని విషయం. వచ్చి లాస్ట్లో దీవించడానికి కూడా రమ్మని చెప్పకుండా చేతిలో ఆ తాంబూలం ఇచ్చి పంపించేస్తూ ఉంటారు. అది ఆ పద్ధతి మారితే బాగుండు అనిపిస్తుంది. కానీ ఇప్పుడిప్పుడు కొంతమంది కొన్ని ఇళ్లలో నాలాగా ఆలోచిస్తుంటారు. ఎగ్జాంపుల్ వీళ్ళింట్లో కూడా ఏంటంటే, మన ఇంట్లో మన అమ్మమ్మలో నానమ్మలో ఉంటే గనక వాళ్ళకంటే మనం మంచి కోరుకునే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. సో అలా మనం దీవెనలు తీసుకోవడానికి వాళ్ళు ముత్తైదులా లేకపోతే ముత్తైదులు కాదా అనేది లేదు. ముఖ్యంగా మంచి మనసుతో ఆ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకును లేకపోతే ఎవరైనా బర్త్డే విషెస్ ఏదైనా సరే వాళ్ళని విష్ చేయడం అనేది మంచి మనసుతో విష్ చేస్తే అది ఆ దీవెన తప్పకుండా ఫలిస్తుంది అని నా నమ్మకం. మీరేమంటారో కమెంట్స్లో చెప్పండి. ఇద్దరు ఒకే పేర్లా? ఓ అందుకనా? ఓ ఇద్దరు పిన్నిలా? ఓకే 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 ఓకే. నీ సూత్రధారిని బాగా కవర్ చేస్తున్నావు అమ్మా. పెళ్లికి ప్రతి అణువు కష్టపడినా మాకు భోజనాలు పెట్టి 3 రోజులు మేపి తర్వాత మీ హైదరాబాద్ లో అంతా మీ తోడుకోళ్ళు మీరు అది కాదు పాప మా సుభాష్ చేయి లాగా ఉందని పెద్దది అనుకున్నారేమో, సన్న సైజు వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, కొంచెం డిస్టర్బెన్సెస్తో మనం తెలంగాణ పద్ధతులన్నీ తెలుసుకున్నాం. అట్లీస్ట్ కంప్లీట్గా తెలియకపోయినా కొన్ని అంటే వాళ్ళ అమ్మాయి అత్తగారింట్లో అడుగు పెట్టినప్పుడు వాళ్ళ ఫార్మాలిటీస్ ఏంటి అనేది మనం కొన్ని తెలుసుకున్నాం అనమాట. యాక్చువల్గా మా పక్క అయితే ఆ కుండలు అదే ఏంటి కూరాళ్ళు ఏదో చెప్పారు కదా, అవి కానీ ఆ తీరగళ్ళు కానీ ఇవంతా ఏమీ చెయ్యరనమాట. అదేవిధంగా సారి కూడా చాలా తక్కువ వీళ్ళకి చెప్పాలంటే. మన పక్క చూసారు కదా స్వీట్లు, వేలుగా స్వీట్లు అన్ని బాక్సుల్లో వేయడం పంచడం చాలా ఖర్చుతో కూడిన పని అనమాట.
కనీసం పెళ్లి కూతురు ఇంట్లో అడుగు పెట్టే రోజైతే 5,000 స్వీట్లు, 10,000 స్వీట్లు, 20,000 స్వీట్లు అలా తీసుకురండి అంటూ ఉంటారు. అవన్నీ తీసుకొచ్చేదానితో పాటు ఇవన్నిటికీ అరేంజ్ చేయడానికి ఒక బాక్సులు, వాటిలో అన్ని తీసుకొచ్చిన అన్ని రకాలు 20 స్వీట్లు పెట్టేవాళ్ళు, 50 స్వీట్లు పెట్టేవాళ్ళు, లేదా 10 స్వీట్లు పెట్టేవాళ్ళు వాళ్ళ వాళ్ళ స్టేటస్ని బట్టి పెడుతూ ఉంటారు. దానికంటే ఈ తెలంగాణ సార్లు అయితే కొంచెం తక్కువ బడ్జెట్తో అన్ని ఉండేటట్లు చూసుకున్నారనమాట. కొన్ని బాగున్నాయి వీళ్ళ పద్ధతులు కూడా. ఓకే ఫ్రెండ్స్, మన పక్క పెళ్ళిళ్ళు, మన పక్క పద్ధతులు అన్నీ మీకు చూసిందే కదా. ఇది ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.